ఏంటి మురుకులు చూస్తున్నారు అనుకుంటున్నారా అండి? ఇదైతే సంక్రాంతి పండగకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన మురుకులండి. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మురుకులండి. గుల్ల గుల్లగా చాలా టేస్టీగా ఉండే మురుకులు. ఈ మురుకులు అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేమైతే చక్లీలు అయితే చేద్దాం అనుకున్నామండి. పండగకి 2 కేజీల బియ్యంకి ఒక అర్ధ కేజీ పప్పులు అయితే సరిపోతాయండి. ఫస్ట్ అవైతే గిర్నికైతే పట్టించుకొచ్చినాము. అదే పిండి అయితే తీసుకొని చక్లీలు అయితే చేస్తున్నాము. చాలా రుచికరంగా ఉంటాయి. చూడండి, చక్లీల పిండిలోకి అయితే ఫస్ట్ నువ్వులు వేస్తే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఉప్పు, అలానే కారము, కొద్దిగా జీలకర్ర. చూడండి, చక్లీల పిండిలోకి అయితే ఇప్పుడు సోడా పొడి, వంట సోడా కొద్దిగా, వంట సోడా వేస్తే బాగా గుల్లగా వస్తాయండి మురుకులు అయితే. మురుకులు అంటారు, చక్లీలు అంటారు, మీరేమంటారో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, నువ్వులు, జీలకర్ర, నూనె ఫస్ట్. చూడండి, అలానే వేడి నూనె వేస్తే కూడా రుచి అనేవి చాలా బాగుంటాయి ఈ మురుకులు చక్లీలు అనేవి. గోరువెచ్చటి నీళ్ళతో అయితే కలుపుకోవాలి. చూడండి, గోరువెచ్చటి నీటితో అయితే మనమైతే పిండిని అయితే కలుపుకుంటే చాలా బాగుంటాయి మురుకులు అయితే. బుడ్డల పొడి. చూడండి, వాటర్ అయితే వేడయ్యాయి. ఇప్పుడు అయితే తీసుకుంటాం. ఏనా? చూడండి, రుచికి సరిపడా కారం, చాలంగా కొంచెం. చూడండి, అలానే ఉప్పు చాలా. అలానే వాము కూడా వేసుకుంటే బాగుంటుంది. వాము వేస్తే కడుపు ఉబ్బరం లేకుండా బాగా ఉంటుందండి. చూడండి, వాటర్ గోరువెచ్చని నీళ్ళతో ఆ పిండిని అయితే చపాతీ పిండి ఎలా పిలుస్తామో అంత వాటర్ కాకుండా, నీళ్ళు కాకుండా, గట్టిగా కాకుండా చక్లీల పిండి అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, పిండి అయితే ఇలా మెత్తగా బాగా తీసుకుంటే చక్లీలు అనేవి టేస్ట్ బాగుంటాయి. కింద ఎవరున్నారు? చూడండి, ఇలా మెత్తగా అయితే తీసుకుని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ఇలా చక్లీ బాగుంటుంది కదా. ఇందులో నేనైతే ఇప్పుడు 3 బిళ్ళలు తెచ్చుకుంటున్నాను. ఇదైతే కారపూస, ఒకటి కారపూస అండి. ఇదైతే మామూలు ఒకటి, ఇది స్టార్ 3. ఇదైతే పకోడా లాగా చేయడానికి అయితే రిబ్బన్ పకోడీ చేయడానికి ఇది. చూడండి, ఈ పావుకి కొద్దిగా ఆయిల్ అంటిస్తే మనకు పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా. చూడండి, లోపలంతా అంటియాలి. చూడండి, ఇలా అంటించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇలా తీసుకొని బాగా ఫుల్ పెట్టుకొని కొట్టుకోవడం. చూడండి, ఇలా మొత్తం టైట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసాను చిన్న మంట మీద. చూడండి, ఇలా చిన్నగా మనకి ఏ షేప్లో కావాలంటే, చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసుకోవచ్చు, పెద్దగా కవర్ కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. ఒక కవర్ మీద అయితే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా వేడైంది. ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవడం. చూడండి, ఇక్కడ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారా, ఆయిల్ అయితే బాగా వేడైంది కాబట్టి త్వరగా అయితే కాలుతాయండి. మనకు విరిగిపోకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 అయితే వేసాము. ఈ 4 అయితే బాగా కాలుతాయి ఇప్పుడు. చూసారా?
క్రిస్పీగాను చాలా అంటే చాలా టేస్టీగాను ఉంటాయండి. ఇక్కడ ఒక్కటి ఇలా తిప్పేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా సింపుల్గా చేసుకునే మురుకులండి ఇవైతే. బియ్యం పిండితో చేసిన మురుకులు, బియ్యం పిండి పప్పులతో చేసిన మురుకులు. చూడండి, ఇక్కడ తాంబాలు అయితే పెట్టాను, ఇందులో వేసుకోవాలి. చూసారా, చాలా క్రిస్పీగాను నువ్వులు వేసాము కదా, టేస్ట్ మటుకు అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, అలానే మిగతా కూడా ఇలా తీసుకొని ఫ్రై చేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, గుల్లగా టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ. చూసారా, చూస్తుంటేనే చూడండి కరం అంటాయండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉండే మురుకులు అయితే రెడీ. చూసారా, ఈ మురుకులు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయండి. ఇవైతే చాలా కరకరలాడే చెక్లీలు అయితే రెడీ. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.